నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో కీలక ముందడుగు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ సవరణ చట్టం 2025పై పెన్షనర్ల న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో కీలక ముందడుగు. కేంద్రానికి నోటీసులు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల భవిష్యత్తును ప్రభావితం చేసే పెన్షన్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా అఖిల భారత ఎస్30 పెన్షనర్ల అసోసియేషన్ ప్రారంభించిన న్యాయ పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ అసోసియేషన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ సెక్రటరీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. చట్టంలోని వివాదాస్పద అంశాలు. ఈ మేరకు పెన్షన్ సవరణ చట్టం 2025లోని కొన్ని నిబంధనలు పెన్షనర్ల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని, వారి జీవన భద్రతకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయని అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఈ చట్టంలోని ముఖ్యమైన వివాదాస్పద అంశాలు చూసుకున్నట్లయితే పెన్షన్ లెక్కింపు సూత్రాలను మార్చడము, కమ్యూటేషన్ ప్రయోజనాలను తగ్గించడము, కుటుంబ పెన్షన్ అర్హత నిబంధనలను కఠినతరం చేయడం వంటివి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో విచారణ వివరాలు. కేసు వివరాలు. రిట్ పిటిషన్ సివిల్. రిట్ పిటిషన్ నెంబర్ 525/2025 దాఖలు చేసినటువంటి తేదీ మే 19, 2025. ప్రాథమిక విచారణ. ఈ పిటిషన్ను మే 23, 2025న భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గౌరవనీయులు జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ మరియు గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ అగస్టిన్ జార్జ్లతో కూడినటువంటి ధర్మాసనం ముందు విచారణకు ఉంచింది. వాదనలు. పిటిషనర్ల అసోసియేషన్ తరపు న్యాయవాదులు సీనియర్ అడ్వకేట్ శ్రీ వికాస్ సింగ్ నేతృత్వంలోని 9 మంది న్యాయవాదుల బృందం తమ వాదనను బలంగా వినిపించింది. ధర్మాసనం ఆదేశాలు. ప్రాథమిక వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ క్రింది ఆదేశాలను జారీ చేసింది. అవేంటంటే, మొదటిది పిటిషన్ స్వీకరణ. పెన్షనర్ల ఆందోళనలో ప్రాథమిక ఆధారాలున్నాయని భావిస్తూ రిట్ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. రెండవది కేంద్రానికి నోటీసులు. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న భారత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడవది కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు గడువు. ప్రభుత్వం తమ వాదనలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ను 8 వారాల్లోపు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జూలై 22 జూలై 2025 అంటే ఈ సంవత్సరం జూలై 22న మనకు రాబోయే తేదీన వాయిదా వేసిందనమాట. ఈ నెల 22వ తేదీకి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ను పరిశీలించి తదుపరి వాదనలు కొనసాగే అవకాశం ఉంది. అసోసియేషన్ ప్రకటన. అఖిల భారత ఎస్30 పెన్షనర్ల అసోసియేషన్ దేశంలోని పెన్షనర్ల న్యాయబద్ధమైన మరియు రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉంది. పెన్షనర్లకు న్యాయం జరిగే వరకు అన్ని చట్టపరమైన మార్గాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తామని అసోసియేషన్ సెక్రటరీ తమ ప్రకటనలో పునరుద్ఘాటించారు. ఈ కేసు తీర్పు దేశంలోని కోట్లాది మంది ప్రస్తుత, భవిష్యత్ పెన్షనర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నందున జూలై 22న జరగబోయే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.